ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు. మా యొక్క ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అనేక మంది క్రీస్తుని వెంబడిస్తున్నాం అన్న భ్రమలో దారి తప్పి తిరుగుతున్నారు. అనేక మంది విశ్వాసులను, సేవకులను, బోధకులను ఇలా అందరూ చాలామంది తప్పి తిరుగుచున్నారు. వీటిని వాక్యం ద్వారా గద్దించి బుద్ధి చెప్పుటకు మా ఛానల్ పెట్టడం జరిగింది. మొదటిగా వాక్యం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులై మీలో ప్రతివాడును తనను శోధించబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాన్ని మంచి ధరలోకి తీసుకొని రావాలను. దేవుడేం చెప్తున్నాడంటే, అట్టి వాడిని మంచి ధరలోకి తీసుకొని రావాలి. ఓకే, ఆ ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా ఈరోజు చాలా జరుగుతున్నది ఏంటి అంటే, ఒకప్పుడున్న క్రైస్తవులకు ఉన్న విలువ వేరు, నేడు క్రైస్తవులకు ఉన్న విలువ వేరు. ఆ రోజు క్రైస్తవులు అంటే విలువ ఇచ్చేవారు, గౌరవం ఇచ్చేవారు. అరే వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారా, మంచాలరా అనేవారు. ఈరోజు ఆ విలువ ఏమైంది అంటే, ఆ రోజు రోజుకి ఆ విలువ తగ్గిపోతుంది. కారణం ఏంటంటే, కొంతమంది సాక్ష్యాలు చెప్తారు కానీ వెటకారం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు అంత ట్రోలింగ్ చేస్తున్నారంటే, మన వాళ్ళ ఆలోచనలు, మైండ్ సెట్ అలా ఉన్నాయి. అలా చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు తప్పులేదేమో. మరి అలా మాట్లాడుతున్నారు కాబట్టి అలా రియాక్ట్ అవుతున్నారు. నాటి క్రైస్తవులకి, నేటి క్రైస్తవులకి తేడా ఏంటి అంటే, నాటి క్రైస్తవులు చెప్పిన మాటలు నమ్మశక్యంగా ఉన్నవి. నేటి క్రైస్తవులు చాలామంది అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు మాటలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని సరైన దావలోకి తెస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ క్రీస్తు మార్గంలో నడిపించుటే మా యొక్క పని. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.